బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అన్ని వైపుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. మొత్తం 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇందులో ఓ టీం తమిళనాడులోని ఏఆర్ డైరీకి వెళ్లనుంది. మరో టీం ల్యాబ్ రిపోర్ట్లను పరిశీలించనుంది. ఇక మూడో టీం తిరుమల ఆలయంలో పర్యటించింది. ఇక ఇందులో భాగంగా ఇవాళ మరికొంతమందిని సిట్ బృందం విచారించనుంది. ఇక నిన్న సిట్ బృందం తిరుమల లడ్డూ పోటు, నైవేద్యం పోటు, అన్నదాన పోట్లను సిట్ అధికారులు పరిశీలించారు. అలాగే అసలు నెయ్యిని ప్రొక్యూర్ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఎవరెవరున్నారు, నెయ్యిని ఏ నిష్పత్తిలో కొనుగోలు చేశారనే అంశాలపై డాక్యుమెంట్లు పరిశీలించారు. ఈ నేపథ్యంలోని గత టీటీడీ పాలక మండలి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీతో 10 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని గుర్తించి ఈ ఒప్పంద సమయంలో సదరు కంపెనీ టెండర్లకు అనుకూలంగా వ్యవహరించిందా లేదా అనే విషయాన్ని ఆరా తీసింది. అలాగే ఇప్పటి వరకు అందులో ఎంత నెయ్యి టీటీడీకి చేరిందనే అంశంపై కూడా పరిశీలన జరిపింది. ఇదిలా ఉంటే టీటీడీ ఈవో జె శ్యామలరావు చెబుతున్న దాని ప్రకారం జూన్లో 10 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు చేరుకోగా అందులో 6 ట్యాంకర్ల నెయ్యి వినియోగించారు. కానీ మిగిలిన 4 జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్లో కనిపించడంతో వాటిని తిరిగి పంపడమే కాకుండా ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఏఆర్ డైరీని బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. దాని స్థానంలో తాజాగా నందిని డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే మరో ఏఆర్ డైరీకి వెళ్లనున్న మరో టీం అక్కడి డైరీలో ఎవరెవరు పార్ట్నర్లుగా ఉన్నారు, నెయ్యి విషయంలో ఏఆర్ డైరీకి ఎవరైనా సబ్ కాంట్రాక్టర్ ఉన్నారా, అసలు ఏడాదికి ఏఆర్ డైరీ ఏడాది టర్నోవర్ ఎంత, టెండర్ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తోందా లేదా అనే విషయాలపై కూలంకుషంగా చర్చించబోతోంది. ఇదంతా ఓ ఎత్తైతే ఈ నెయ్యి కల్తీ విషయంపై మరింత విచారణ కొనసాగించే క్రమంలో గత పాలక మండలిలో కీలకంగా పనిచేసిన కొంతమంది అధికారులను సైతం అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే లడ్డూ కల్తీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతుంది.